కేజీ గారు అమ్మ కేజీ గారు జోసెఫ్ గారితో మీరు వివాహం చేసుకోవడానికి ఇష్టమేనా? ఎలా ఇష్టపడుతున్నారు? దేవుడు మీతో ఏ వాక్యం ద్వారా ఎలా మాట్లాడారమ్మా? వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ఏదో సూచన ద్వారా. మనం దేవుడికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మన మైండ్ స్వరం ఎదురు కానీ ఎవరైనా మాట్లాడతారు. మీరు ఎలా దేవుడు మీతో ఎలా మాట్లాడారు? ఎలా అమ్మా? చర్చ్కి వచ్చే అంకుల్ వాళ్ళైనా సండే ఒక వర్తమానంలో యోసేపు గురించిన వర్తమానం చెప్తే అది నా గురించి దేవుడు నిర్ణయించింది అని చెప్పి నేను అనుకున్నాను. ఫస్ట్ యూత్ మీటింగ్లో అంకుల్ మాట్లాడారు. నెక్స్ట్ ఇంకా నేను మళ్ళీ ప్రేయర్ చేసుకొని నాకు ఇంకా కావాలి సూచన అని చెప్పి నేను దేవుని దగ్గర అడిగినప్పుడు సెకండ్ టైం కూడా నన్ను సాంగ్ ద్వారా క్రైస్తవ జీవితం అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్లో కూడా నేను అడిగాను, ప్రభా నీవు ఇట్లా వాక్యం ద్వారా మాట్లాడావు, సాంగ్ ద్వారా కూడా నాకు సూచన చూపించుకున్నప్పుడు ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ నేను మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు ఇంకొకసారి నాకు సూచన చూపిస్తు, ఇది నీ చిత్తమా కాదా అని చెప్పి నేను మళ్ళీ మూడోసారి కూడా దేవుడిని అడిగాను. నేను అట్లా అడిగిన సెకండ్ వీక్ కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా నాకు సరిపోయింది. అయినా ప్రభు దగ్గర నేను కనిపెట్టాను. జూన్ మొదటి వారం నుంచి నెలాఖరి వరకు నా మ్యారేజ్ సెట్ అయ్యి నాకు డేట్ ఫిక్స్ చేసినంత వరకు కూడా ప్రతి ఆదివారము ఆరాధన వర్షిప్ లేదా బల్లవర్తమానము యూత్ మీటింగ్, ఈ 3 మెజర్స్లో ఏదైనా ఒకటి జోసెఫ్ అనే ఒక యోసేపు గురించిన వర్తమానం ఏ ఒక్కటి ఉన్నా కానీ నేను స్పష్టంగా తెచ్చుకుంటాను. సంపూర్ణం అంటే 7 కదా ప్రభా, నాకు 7 సార్లు మాట్లాడు నువ్వు అని చెప్పి నేను అడిగినప్పుడు ప్రతిదీ కూడా నాకు 7 టైమ్స్ దేవుడు నాతో మాట్లాడాడు. నేను అలా దేవుని ద్వారా తెలుసుకున్నాను. మన అంకుల్ గారి ద్వారా దేవుడు మాట్లాడే ప్రకారంగా పెళ్లి కుమారుని కంటే పెళ్లి కుమార్తె మరి దేవుడి దగ్గర ఎక్కువగా చక్కగా దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించారు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరి మంచి భార్యగా, యెహోవా దానముగా, యెహోవా యొక్క అనుగ్రహంగా మరి బిడ్డ ఉన్నట్లుగా మనం అందరూ కూడా మరి మనసులో ప్రార్థన చేసిన చిన్న పాట పాడిన తర్వాత నేను ప్రమాణం చేపిస్తాం. ఒకసారి అందరు లేచి నిలబడదాం. మరి ఒక పాట పాడతారా? కూర్చోండి.